చెప్పిన ఎగ్జాంపులే తీసుకుంటే గురువు అస్తంగతం చెందితే వారికి చాలా తెలివితేటలు ఉంటాయి, మంచి విద్య ఉంటుంది, కానీ వారి విద్యకి గుర్తింపు అనేది ఉండదు. వారు పనిచేసే సంస్థలో లేదా ఒక విద్యాలయంలో పనిచేస్తున్నా వారికి రావాల్సిన కీర్తి ప్రతిష్టలు రావు. వారిని చూసి వెనక్కి లాగాలనేటువంటి వర్గం చుట్టూ ఉండడము, ఈ విధంగా వారి విద్య రాణించడానికి సహకరించని పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడు ఉంటారు. కొంతమందికి ధనం ఉంటుంది కానీ దాన్ని అనుభవించలేరు, అది కోర్టు తగాదాల్లో ఉంటుంది, ఎప్పటికీ తేలదు. ఈ విధంగా ధనం ఉన్నప్పటికీ కూడా దాన్ని అనుభవించేటువంటి స్థితిలో ఉంటారు. అలాగే కొంతమందికి ఆరోగ్యం అనేది కొంత ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఎంత సంపద ఉన్నా కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో వాళ్ళు అనుకున్న తిండి తినలేరు, చెయ్యాలి అనుకున్న పనులు కూడా చేయలేకపోతూ ఉంటారు. ఇది టిపికల్గా అస్తంగత్వం యొక్క నేచరు. ఒక్కొక్క గ్రహము రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందినప్పుడు తనదైన శైలిలో ప్రభావాన్ని చూపిస్తుంది. చంద్రుడు మనకారకుడు.